ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని నామంలో యేసయ్య నామంలో మనందరికీ శుభములు కలుగును గాక. మరి ఈరోజు మనం ప్రభు మనకిచ్చిన వాక్యము నిర్గమాకాండము 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీ మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించదును, అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మలను పోనిచ్చును అని చెప్తున్నారు. కాబట్టి ప్రభువు ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, దేవుడు తను ఏం చేయాలనుకున్నాడు, తన ప్రజల నిమిత్తం ఏం చేయాలనుకున్నా అని తలపెట్టాడో, అదేవిధంగా ఫరోకును అతని సేవకులకు కూడా ఏం చేయాలని మరి ఆయన తన కార్యాన్ని చేయదలుచుకున్నారో అది తెలియజేస్తున్నారన్నమాట. మరి ఎన్నో సార్లు దేవుడు మరి ఫరోకుతో మాట్లాడిన దేవాది దేవుడు అతని సేవకులకు కానీ ఆయన ఎదుటి కానీ మరి ప్రభు ఎన్నో సూచక్రియలను చేసి మరి ఇశ్రాయేలు తనకు జ్యేష్ఠ సంతానం అని ఆయన యొక్క బిడ్డలుగా మరి ఆయన వారి నిమిత్తము ఆయన మరి తన స్టెప్ తీసుకుని వారిని కాపాడటకు ప్రభు దిగి వచ్చినారని మరి ఇశ్రాయేలీలు, అదే కాకుండా ఫరోను అతని జనాలు కూడా తెలుసుకున్నట్లు మరి ఎన్నో సూచక్రియలను మహత్కార్యాలను అక్కడ చేశారని మనం వింటున్నాము. అయినప్పటికీ ఫరో తన మనసును మరి కరిగించుకోకుండా ప్రతిసారి కఠినపరుచుకుంటున్నాడు కనుక అందుకనే ఆయన మరి అతని రాజ్యాన్ని, ఆస్తిని, సంపదను మరి దేవుని కార్యాలను బట్టి మరి నష్టపోయేలాగా ప్రభు చేసి ఉన్నారన్నమాట. మరి నశించిపోతున్నప్పటికీ ఆయన తన హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటూనే ఇశ్రాయేలును పోనీయకుండా గట్టిగా పట్టుకుని ఉన్నాడనమాట. మరి ఫరో హృదయం ఎంత కఠినమైందో మరి కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు మరి దేవుని మరి దేవుని యొక్క శక్తిని మరి ఆయన వారు తెలుసుకున్న వారే, మరి మోషేకు భయపడిన వారే, వారు తమ వెండి బంగారాలని వస్త్రాలని వారికి ఇచ్చేసి వారిని ఏదో రకంగా బయటికి పంపించేయాలని వారందరూ కూడా మనసులో అనుకుంటున్నారన్నమాట. ఏదో రకంగా వీళ్ళని పంపించేయాలని. కానీ ఫరో మాత్రం తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు అనమాట. మరి మనం ఎంత స్థితిలోకి మరి కఠినమైన హృదయము మరి ఆ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఎంత తీవ్రమైన స్థితిలోకి వారిని తీసుకుని వెళ్తుందంటే, ఫరో మరి తన తొలి పిల్ల మొదలుకొని తిరుగుల విశుద్ధ ఆది వరకు వారందరి తొలి పిల్లలను దేవుడు వారిని నశింపు చేయాలని ఆశించాడట. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీలను తన జ్యేష్ఠ పుత్రులుగా, తన మొదటి సంతానంగా ఆయన తను ఎంచుకున్నారన్నమాట. వారిని ఎంచుకుని వారిని తన ప్రజలుగా ఎంచుకున్న దేవాది దేవుడు మరి వారికి కలుగుతున్న శ్రమలను బట్టి మరి ఫరోను అతని సేనలు మరి ఈవెన్ తిరుగుల విస్తృత ఆది కూడా వారు కూడా ఇశ్రాయేలీలను వారి యొక్క మరి దాసులుగా వీళ్ళని ఎంచి వీళ్ళని ఎంతగానో శ్రమలు పెట్టారట. అందుచేత వారందరికీ కూడా వారు చేసిన పనిని బట్టి, వారి యొక్క కఠిన హృదయాలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు అనమాట దేవుడు. మరి అసలు చెప్పాలంటే దేవుడు భూలోకంలోని ప్రజలందరూ కూడా మరి దేవుడు ఎవరో, దేవుని ప్రజలు ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలని మరి ఆయన అట్లా చేశారనమాట. అలాగే ఈ యొక్క నిర్గమాకాండము 8వ అధ్యాయంలో ఉంటుంది, మరి మా దేవుడు అన్న యెహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు అంటున్నాడు. అంటే మన దేవుడైన యెహోవా వంటి వారు అసలు ఎవరూ లేరు, ఆయనే ఏకైక దేవుడు అని తెలుసుకోవాలని మరి ఫరోతో చెప్తున్నాడు అనమాట మోషే. అంటే ఫరో మీ దేవుడెవరో నాకు తెలీదు అంటున్నాడు కదా. కాబట్టి ఆయన ఎవరో తెలుసుకున్నట్లు దేవుడు తన కార్యముల ద్వారా ఆయనకి ఫరోకు తెలియపరుచుకుంటున్నాడు అన్నమాట. అలాగే నిర్గమాకాండం 8:22 ఉంటుంది, భూలోకంలో నేనే యెహోవానని తెలుసుకున్నట్లు అంటున్నాడు. ఆ దినమున నేను నా ప్రజలను నివసించిన గోషెను దేశాన్ని అదే దాన్ని వేరుపరుస్తాను అని చెప్తున్నాడు. అంటే దాన్ని నేను నాశనం చేయను అంటున్నాడు. క్షమించండి.
అంటే దేవుడు ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి కాబట్టి వారిని మాత్రము మరి ఆ యొక్క కీడు నుండి తప్పించి మిగిలిన వారికి మాత్రమే ఆ కీడు వచ్చేలాగా ప్రభు చేస్తున్నాడు అనమాట. అలాగే 9:14 నిర్గమకాండంలో ఉంటుంది, సమస్త భూజనులలో నా వంటి వారెవరను లేరని నీవు తెలుసుకొనవలనని నేను ఈసారి ఈ తెగుళ్ళన్నీ నీ మీదకి రప్పిస్తున్నాను, నీ హృదయంలో నొచ్చినంతగా నీ సేవకుల మీదకి రప్పిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే నేను ఎవరినో నీకు తెలియదు, కానీ సమస్త జనులలో అంటే వీళ్ళందరినీ సృష్టించింది నేనే, కానీ వీరందరికీ దేవుడు అని నేనే, కానీ మీకు ఎవరికి తెలియట్లేదు, కాబట్టి నేను ఎవరినో మీకు చూపించుకుంటాను అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు అన్నమాట. భూమి యెహోవాదని తెలుసుకోండి అంటున్నాడు. ఇశ్రాయేలీయులు కూడా దేవుడు చేసిన కార్యాలన్నీ చూసి కూడా మరి ఆయన కుమారుని వాళ్ళందరికీ కూడా ఆయన చేసిన కార్యాలు తెలియపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీ కుమారులకు మీరు ఈ కార్యములన్నీ తెలియపరచండి అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మహత్యాన్ని మనం అనుదినము మనం స్తుతిస్తూ స్మరిస్తూ మన బిడ్డలకు కూడా మరి ప్రభు యొక్క మహత్యాన్ని తెలియపరచవలసిన వారమే ఉన్నాము. ఆయన గొప్పతనాన్ని తెలియపరచవలసిన వారమే ఉన్నాము. ఆయన మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యములు చేస్తూ ఉన్నారు, కానీ చేసినప్పుడు మనం ప్రభువానికి వందనాలు అనుకుంటున్నాం, తర్వాత మర్చిపోతున్నాము. తర్వాత వచ్చే తరానికి మన జీవితంలో మనకి ఏం జరిగిందో అది తెలియచేయనటువంటి వారమైంది. ప్రభు యొక్క కార్యాలను మనము మర్చిపోతూ మన తరాలకు కూడా మనము చెప్పలేనటువంటి మరి భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నాం అనమాట. అందుచేత దేవుడు ఏంటో ప్రజలకు తెలియకుండా ఉన్నదని మరి మనం గ్రహించగలిగిన వారమే ఉన్నాము. దేవుడు మోషే ద్వారా ఫరో ఎదుట 9 రకాలైన మహత్కార్యాలను చేశారట. ఇన్ని చూసి కూడా ఫరో హృదయం మారట్లేదనమాట. మరి ఇంకొక తెగులును రప్పించేస్తానని 11వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. మొదటి వచనంలో ఇంకొక తెగులును రప్పించదును, అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును అంటున్నారు. అంటే పోనేయటమే కాదు, ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తుగా వెళ్ళగొట్టేస్తాడు అని చెప్తున్నారు ప్రభు. అంటే అంత ఇదిగా అతని హృదయం నొచ్చుతుంది అని మనం మొదటి అధ్యాయంలో చదువుకున్నాం కదా. అతని హృదయాన్ని మరి నొచ్చే విధంగా మరి అతను మిమ్మల్ని వెళ్ళగొడతాడని చెప్తున్నాం కదా. ఇక్కడ నుండి పోనిచ్చును కాబట్టి అతను వెళ్ళగొడతాడనమాట. ఇక దానికి అంత బాధ అతని హృదయంలో ఎప్పుడూ కలగలేదనమాట. 9 సార్లు దేవుడు మరి తెగుళ్ళు రప్పించి ప్రతిసారి దేవుణ్ణి మోషే వేడుకుంటున్నప్పుడల్లా ఏ విధంగా తప్పించాడో అన్ని చూస్తున్నాడు. అంటే ఆయన దేవాది దేవుడు, రాజాది రాజా అని తెలిసి కూడా తన హృదయాన్ని ఇంకనూ కఠినపరుచుకుంటూనే వస్తున్నాడు. కాబట్టి దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడని మనం వింటున్నాము. మరి ఐగుప్తీల తొలి పిల్లలను సంహరించదని చెప్పిన దేవాది దేవుడు మరి తన జ్యేష్ఠ కుమారులను మరి ఆయన తన పేరు పెట్టబడినటువంటి ఇశ్రాయేలీయులను మాత్రము రక్షించుకుంటున్నానని చెప్తున్నాడు అనమాట. ఇది ఎంతగా బాధగా మరి ఐగుప్తులకు బాధో అన్నది మనము గ్రహించలేమన్నమాట. అందుచేత మరి ప్రభు తన సర్వ శరీరులకు నేను దేవుడను, ఎవరైనాను నశించుట నా చిత్తము కాదు అని చెప్తున్నాడు దేవుడు. మరి ఈవెన్ ఒక ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాంటు కూడా అంటున్నారు ఇది దేవుని శక్తి అంటున్నారు అనమాట. ఫరో మరి ఇన్ని కార్యాలు చూసి కూడా తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే వస్తున్నాడు. మనము కూడా అంతే. చాలా సార్లు మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నప్పటికీ ఆ టైంలో నిమిషంలో కొంచెం బాగానే ఉంటాం, తర్వాత మర్చిపోయి దేవుడిని అసలు మన హృదయాన్ని కఠినపరుచుకుని మన యొక్క కార్యాల్లో మనము మునిగిపోతూ ఉంటాము, ఈ లోకంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనము మరి ఏం చేయాలో కూడా మరి తన దేవుని ప్రజలైన వారు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసు కూడా వారి హృదయాలను కఠినపరుచుకునే మనుషులు ఉంటున్నారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని చేయకుండా పాపపు స్థితిలో ఉండి మరి తనని విడిచిపెట్టకుండా ఉన్న దేవుని బిడ్డలను మరి దేవుడు మరి ఫరో లాగానే మరి ఫరో జనాంగం లాగానే మనల్ని కూడా నశింప చేయగల శక్తి గలవాడు దేవుడు. కానీ తన బిడ్డలైన వారి ఎడల ప్రభు కనికరం చూపిస్తున్నాడు, తన కరుణను చూపిస్తున్నాడు. ఇంకనూ మారుతారు నా బిడ్డలు, ఇకనైనా నా దగ్గరకు వస్తారు,
ఇకనైనా నన్ను గ్రహిస్తారు అని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి హెబ్రీలో 3వ పత్రిక 12వ అధ్యాయం ఉంటుంది, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనడి అంటున్నాడు. అంటే అటువంటి హృదయం మనలో రాకుండా ఉండాలని చూచుకోండి మరి పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారన్నమాట. మరి విశ్వాసం లేని దుష్ట హృదయము అంటే విశ్వాసము లేక కాదు, ఉంది, కానీ అది విశ్వాసముని పోగొట్టుకుని అవిశ్వాసం అయిపోతున్నాం అనమాట. మన హృదయాలను దుష్ట హృదయాలుగా మార్చుకుంటున్నాం అనమాట. అటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్లకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే హృదయంగా మీ హృదయాలను కఠినపరచుకోండి అని చెప్తున్నాడు ఆయన. నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనండి అంటున్నాడు. మన సహోదరుడు తప్పు చేస్తున్నాడా, లేకపోతే ఇంకెవరన్నా తప్పు చేస్తున్నారా, వాళ్ళని మరి చేసినప్పుడు మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మరి నేడు అనే సమయం ఉండగానే మనకి ఇవ్వబడిన సమయం, ఎందుకంటే మన జీవితం ఎప్పుడు ఏ నిమిషంలో ఏ విధంగా మనం మారుతుందో, మన జీవితం ఏమొస్తుందో మనకు తెలియదు. ఎన్నో విధాలైనటువంటి మరి అనుభవాల గుండా వెళ్తూ కూడా మనం పర్వాలేదులే, మేము బాగానే ఉన్నాము, నాకు ఏ అనారోగ్యం లేదు, మాది ఇది లేదు అది లేదు అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఏ నిమిషంలో ఎవరిని ఏ విధంగా పిలుస్తాడో, ఏ నిమిషంలో దేవుని దగ్గరికి మనం వెళ్లాల్సి వస్తుందో, మనకి ఇవ్వబడిన సమయం ఎక్కడ కత్తిరించబడుతుందో మనకు తెలియదు. కాబట్టి మనము సమయము నేడు అనే సమయం ఉండగానే అంటున్నాడు ప్రభు. కాబట్టి ఆయన కోపం మన మీదకు రాకుండా, మరి పాపం చేసిన వారి మీదనే ఆయన కోపం వస్తుందంట. కాబట్టి ఎవరి మీద ఆయన కోపం ఉంటుంది? పాపం చేసిన వారి మీద. అలాగే ఆయన చెప్తున్నాడు, తన విశ్రాంతిలో ప్రవేశింపబోరని ఎవరి గురించి ప్రమాణం చేశాడంట? అవిధేయులైన వారిని గురించి అంట. కాబట్టి అవిశ్వాసం చేత, అవిధేయత చేత వారు ఏ విధంగా అయితే మరి కనాన్లో ప్రవేశించలేకపోయారో, అలాగే మనం కూడా అవిశ్వాసం చేత, మన అవిధేయత చేత దేవుడు అనుగ్రహించిన కృపా మహదాశ్వర్యను మనం పొందలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. మరి ఇక్కడ మార్కు సువార్త 6:17 ఉంటుంది. హేరోదు కూడా తనను గద్దించిన యోహాను గారిని చెరసాల్లో వేయించాడంట. హేరోదియ మాట విని మరి ఆ దేవుడు మరి అతనికి యోహాను గారి ద్వారా మరి ఆయన్ని హెచ్చరిస్తా ఉన్నాడనమాట. నువ్వు తప్పు చేస్తావు, ఇది తప్పు, ఇది చేయబాకు అనేసి చెప్తున్నాడు. యోహాను గారు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంకు వస్తున్నారు కాబట్టి మన హృదయాలను చక్కపరుచుకొని మనము దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది ఆయన యొక్క వాక్యాన్ని మనం రక్షకుడిగా అంగీకరించాలని, మరి ఆయన గురించి మొదటగా ముందుగా పంపబడినటువంటి ఒక వాక్కు అని కూడా మనకు వాక్యంలో వినబడుతుంది. అటువంటి యోహాను గారు మరి ఈయనకి నువ్వు తప్పు చేస్తావని చెప్పినప్పుడు చాలా మంది మరి మనుషులు వారు మారు మనసు పొంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈయన మాత్రము మరి హేరోదియ మాట విని మరి ఆయన తీసుకెళ్లి జైల్లో వేశాడు. అలాగని మరి ఆయన హేరోదు మరి ప్రతిదినము ఆయన చెప్పే మాటలను చక్క సంతోషంగా వింటున్నాడంట. సంతోషంగా ఆయన మాటలు వింటున్నారు అనేసి కూడా మనం ఇందులో వాక్యంలో చదువుకుంటాం అన్నమాట. ఎంత సంతోషంగా విన్నప్పటికీ అరే ఆయన చేసింది తప్పు కాదు, ఆయన మనల్ని తప్పు చేసామని గద్దించాడు కాబట్టి నన్ను నేను దిద్దుకోవాలి, నన్ను సరి చేసుకోవాలి అని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదంట. అనుకోకుండా తన యొక్క నేను రాజును కాబట్టి మరి నేను నా ఆధిపత్యం చూపించాలనుకున్నాడు. తీసుకెళ్లి చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేసిన తర్వాత మరి హేరోదియ కుమార్తె మరి అక్కడ నాట్యం చేసినప్పుడు మరి ఆ విషయంలో మరి తన ఒక ప్రమాణం చేసేసి మరి అది దేనికి దారి తీస్తుంది అనేది కూడా మరి ఆయన గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. తనకైతే యోహాను గారిని చంపాలనే ఉద్దేశం అయితే లేదు. ఆయన ఏదో రకంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏదో అక్కడ ఉన్నాడు, జైల్లో అయినా సరే ఆయన క్షేమంగా ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ మరి మన యొక్క చిన్న పొరపాటు వల్ల ఆయన ఎంతవరకు దారి తీసిందంటే యోహాను గారిని చంపించేటువంటి తన స్వహస్తాలతో తన సొంత మాట ద్వారా ఆయన చంపాలి అనేటువంటి స్థితిలోకి మరి ఆయన వచ్చున్నాడు. మనం కూడా అంతే అండి. చాలా సార్లు మనము
దేవుని విషయాల్లో మనం బాగానే ఉన్నాంలే, ఇదిగో ఇది అక్కడ పెట్టుకుందాము, ఇక్కడ పెట్టుకుందాము, ఈ విషయాల్లో మనము జాగ్రత్తగానే ఉన్నాము అని అనుకుంటూ ఉంటాము. ఎప్పుడు ఏమి విషయంలో మనం తెలియకుండానే మన సొంత మరి హృదయం ద్వారానే ఎన్నోసార్లు పాపంలో పడిపోయి మనకు ఎంతో నష్టాన్ని కలిగించుకున్న వారమే ఉంటున్నాము. కాబట్టి మనము ఈ యొక్క తన మరి ఈ యొక్క క్రియలను మనము మన చేయకుండా ఉండాలని మనం ఎన్నిసార్లు అనుకున్నా మన స్వాధీనంలో మనకి ఏది ఉండదు కనుక మరి ప్రభు యొక్క సన్నిధానంలో ఉన్న మనము మరి ప్రతి విషయంలోనూ ఆయన యొక్క కృపను బట్టి దేవుడు ఏ విధంగా అయితే మరి తన బిడ్డల కొరకు ఏం చేశాడో, తన బిడ్డల కొరకు చేసిన దాన్ని మనము గ్రహిస్తూ మనము మన యొక్క జీవితాల్లో మరి మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని మనం వాడుకుంటున్నప్పుడు మనం గుర్తించగలిగిన వారమై నేడు అన్న సమయం ఉండగానే మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నప్పుడు మనం ఆ విధంగా మనము ప్రభుకి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలని మనం కోరుకుంటున్నాడు ప్రభు. ఆయన అనుకోకపోయినప్పటికీ ప్రభు ఆయనే చంపాడు అనమాట. మరి అదే విధంగా మరి ఈ యొక్క హేరోదే యేసయ్యను చంపాలనుకుంటున్నారని మరి ఒక వార్త ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఆ నక్కతో ఇలాగ చెప్పుడి అంటున్నాడు. అంటే ఒక నక్క అనేటువంటి ఆ స్థితికి ఈ యొక్క హేరోదు వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమి తను చంపాలని అయితే మరి యోహాను గారిని చంపలేదు, కానీ తనకున్న పరిస్థితులను బట్టి వాటి నుండి బయటికి రాలేక మరి తనకున్న ఆధిక్యతను ఈగోను మరి నిలుపుకోటానికి, మరి నేను రాజును కాబట్టి నేను ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని అనుకోటానికి అసలు హేరోదియ కుమార్తె 8 సంవత్సరాల అమ్మాయి అట డాన్స్ చేసిందంట. మరి ఆ అమ్మాయికి చెప్పొచ్చు కదా, తను అడిగిన దాన్ని బట్టి అయ్యే నీ వయసు ఏంటి, నువ్వు అడిగింది ఏంటి, ఇది తప్పమ్మా అని చెప్పొచ్చు, కానీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి. కాబట్టి చాలాసార్లు మనం ఇదిగో ఇది నేను ఇట్లా చెప్పాను కాబట్టి నేను ఇది చేయాలి కాబట్టి ఇది చేయాలి అంతేగాని అది తప్ప రైటా అనేది మనం ఆలోచించలేనటువంటి దుస్థితిలోకి దుష్టుడు మనలను మరి ఈడ్చుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. అటువంటి పరిస్థితిలో మనము ఆలోచించలేని స్థితిలో ఉంటూ ఉంటాం అన్నమాట. అయ్యో ఇది నేను చేయాలి, ఖచ్చితంగా ఇది ఇట్లా నేను రాజును కాబట్టి నేను అన్న మాటను నేను నిలబెట్టుకోవాలి, నా భార్యని నేను సంతోష పెట్టాలి అని ఎట్లాగా నా ఈ బిడ్డను అందరి సమక్షంలో అందరికీ కూడా మరి తను ఇచ్చిన మాటను దేవుడు రాజుగారు నిలబెట్టాడు అనేసి వాళ్ళు అనుకోవాలని అతను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాని ప్రకారం నడుచుకున్నాడు. కాబట్టి మరి ఆ స్థితిలో దేవుడు తనకు అవకాశం ఇచ్చినప్పుడు మారు మనసు పొందలేని స్థితిలో ఉన్నాడట. కాబట్టి మనం కూడా చాలా సార్లు దేవుడు మనకి ఎన్నో అవకాశాలు దేవుడు మన జీవితంలో ఇస్తున్నప్పుడు మనం కూడా మారు మనసు పొందలేని స్థితిలోకి వస్తాము. ఏ విధంగా అయితే ఈ యొక్క ఫరో హృదయం కఠినపరచుకోబట్టి తన జ్యేష్ఠ కుమారుని ఏ విధంగా అయితే అతను పోగొట్టుకున్నాడో మనం గ్రహించుకోవాల్సిన వారమే అన్నాము. మన సమయం ఇస్తున్నాడు దేవుడు మనకు ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఈ సమయంలో మనం గనక ప్రభు యొక్క రక్తంతో మనం కడుక్కోపోయినట్లయితే, ప్రభు దగ్గర మన పాపంలో ఒప్పుకోపోయినట్లయితే, ప్రభు ఇచ్చిన సమయంలో మనం తెలివితో మనము కార్యములను చక్కబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మనం జారిపోయే స్థితిలోకి మనం ఉండిపోతూ ఉంటామండి. కాబట్టి మనము ప్రతి విషయంలో మనం ప్రభు ఎట్లా మనం కృపను కనపరుద్దాం. ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి మరి కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి వాడును తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయు వెండి బంగారు నగలను అడిగి తీసుకెళ్ళాలి ప్రజలతో చెప్పను. అంటే వారు వెళ్ళగొడుతున్నారు కాబట్టి వారి దగ్గర మీరు వెండి బంగారు నగలు కూడా తీసుకోండి అంటున్నాడు ప్రభువే ఇస్తున్నాడు వాళ్ళకి ఆ అవకాశం. అంటే మీరు నా ప్రజలు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంపదలు వాళ్ళకి అనవసరం, వాళ్ళని నేను నశింపు చేస్తున్నాను కాబట్టి వారి దగ్గర ఉన్న సమస్తాన్ని దోచుకోమని ప్రభువే వారికి ఇస్తున్నాడు అనమాట. అంటే తన ప్రజలైన వారికి ఎడల వారికి ఐగుప్తీయులకు కటాక్షం కలిగిస్తున్నాడంట. కటాక్షం కలిగి వారందరూ కూడా వారికి ఉన్నదంతా కూడా వాళ్ళకి ఇచ్చి మీరు వెళ్ళిపోండి అనేసి వాళ్ళు చెప్తున్నాడు అనమాట.
ఎందుకంటే ఫరో సేవకులందరి దృష్టికి, ప్రజల దృష్టికి మోషే అనే అతను చాలా గొప్పవాడై ఉన్నాడంట. గొప్ప ప్రవక్తలాగా కనపడుతున్నాడు అన్నమాట. అమ్మో, ఇతను ఇట్లా మాట్లాడితే, ఇతను చెప్తే ఆ తెగులు వస్తుంది, మళ్ళీ అతను ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోతుంది, అంటే ఇది ఎంత గొప్పవాడు అనేసి మోషే వాళ్ళందరి దృష్టిలో గొప్పవాడిగా ఉన్నప్పటికీ మరి ఈ యొక్క ఫరో మాత్రము తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడట. కాబట్టి మరి దేవుడు ఏం చేశాడంటే వారి తొలి పిల్లలందరినీ కూడా మరి మట్టు పెట్టున్నాడు అన్నమాట, సంహరించినాడు అనమాట. మరి మరి ఆ పిల్లలే కాదంట, మరి మనుషుల మీద కానీ, జంతువుల మీద కానీ, ఇశ్రాయేలులో ఎవరి మీద అయినా కూడా మరి ఒక కుక్క తన నాలుకను ఆడించదు అంటున్నాడు. అంటే తన బిడ్డలైన వారిని మాత్రము వారి నుండి సెపరేట్ చేశాడనమాట. తన బిడ్డలైన వారిని రక్షించుకుంటున్నాడు ఆయన. వారికి మరి ఐగుప్తులకి తెగులు చీకటి పుట్టినప్పుడు వీళ్ళకి వెలుగు పుట్టిందంట. వీళ్ళందరికీ తెగుళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారట. వారి పశువులు కానీ ప్రతిది కూడా వాళ్ళకి ఎంతో సురక్షితంగా ఉందంట. కానీ ఐగుప్తీయులు మాత్రం నశించిపోతున్నారంట. ఎంత నశించిపోయినప్పటికీ ఆ నాశనాన్ని బట్టి అతను మారతాడని దేవుడు అనుకుంటున్నాడు. కానీ అట్లా చేయకుండా మరి అతను ఏం చేస్తున్నాడంట, ప్రతి విషయంలోనూ మరి ఆయనకు వ్యతిరేకంగా మరి ఆయనకి ఇష్టమైన రీతిలో పెరగకుండా మరి ప్రతి విషయంలోనూ మరి దేవునికి వ్యతిరేకంగా తన హృదయాన్ని కఠినపరుచుకుని తన జనాంగాన్ని, తన ఆస్తిని, తన సమస్తముని ఆయన పోగొట్టుకుంటున్నాడని మనం ఇక్కడ వాక్యంలో చదువుకుంటున్నాము. అలాగే మరి ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను ఎవడ అంటున్నాడు. అంటే ప్రతి జనం కూడా నాకు ఇష్టము, వాళ్ళందరూ నా బిడ్డలు అని ప్రభు చెప్తున్నాడు. అయినప్పటికీ మరి తన బిడ్డలుగా పేర్కొంటున్న మనము మరి ఆయనకి ఇష్టమైన రీతిలో నడుచుకుంటూ ఆయనను మహింపరిచే స్థితిలో మనం ఉండాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్దాము. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చటమే కాకుండా దేవుని యొక్క శరీర రక్తంలో పాలు పంచుకుంటూ ఆయన యొక్క మరి ఆయనకు మనము అవకాశం ఇచ్చి మనలను కడిగి ఆయన పవిత్రపరిచి ఆయన రూపంలోనికి మార్చుకునేలాగా మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ ఎఫ్రాయిము తనకి ఇష్టమైన బిడ్డ అని చెప్తున్నాడు దేవుడు. హోషేయ గ్రంథంలో ఉంటుందన్నమాట. మరి ఎఫ్రాయిము అనుకుంటున్నాడంట, నేను గొప్పవాడిని అయిపోయాను, నాకు అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఏ విషయంలో కూడా నేను బాధపడాల్సిన పని లేదు, నాలో ఎవడన్నా తప్పు కనుక్కుంటాడా అంటున్నాడు. అంటే నాలో ఎవరు తప్పు కనుక్కోలేరు కదా అన్న ఉద్దేశంతో మరి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడా? మరి ఆ విధంగా మనం చూడాలి. మరి తనకిష్టమైన రీతిలో మనం ఉంటున్నాడు అనమాట. ఇక్కడ నేను ఐశ్వర్యవంతుడనైతని, నాకు బహు ఆస్తి దొరుకును, నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరునూ కనపరచలేరని ఎఫ్రాయిం అనుకుంటున్నాడంట. ఎఫ్రాయిమును దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, నా ఎఫ్రాయిము నా జ్యేష్ఠపుత్రుడు కాదా అంటున్నాడు. జ్యేష్ఠపుత్రుడిగా ఎంచుకున్న ఈ ఎఫ్రాయిం కూడా అంటున్నాడు, నాలో ఎవరైనా కనుక్కుంటారా ఈ పాపం నాలో ఉందని అంటున్నాడు. అంటే మనము కూడా చాలాసార్లు అనుకుంటాము, నాలో ఎవరు కూడా ఏం తప్పు కనుక్కోలేరు, నేను చేసిన ప్రతిదీ కూడా మరి మనుషులు నన్నే మెచ్చుకుంటారు, నన్నే మరి మంచిగా ఉన్నాను అనుకుంటారు అన్నట్లుగా మరి అంటున్నాడంట. శిక్షకు తగిన పాపం మరి నాలో కనపరచలేరు అనుకుంటున్నాడంట. అంటే నన్ను నేను చేసే క్రియలన్నీ కూడా నేను ఇతరులకు కనపడే విధంగా చేయట్లేదు కాబట్టి నన్ను ఎవరు కూడా నీళ్ళు తప్పు ఉంది అని చెప్పలేరండి. మనం పాపాలు చేసినప్పుడు చాలాసార్లు అనుకుంటాము, ఎవరు చూడొచ్చారులే, ఎవరు చూడిస్తారులే అనేసి అనుకున్నట్లుగా మనము చాలాసార్లు ఇగ్నోరెంట్ గా ఉంటాం అనమాట. అంటే మనం చేయాల్సింది అనుకున్నదంతా చేసేస్తూ ఉంటాం, కానీ ఇతరులు మాత్రం మనలను మంచోళ్ళు అనుకునేలాగా మనం ప్రవర్తించినట్లయితే మరి జీవం గల దేవుడు, అంతరంగాలను చూడగలిగిన దేవుడు, మన హృదయాంతరంగాలను పరీక్షించే దేవుడు కూడా మరి ఆయనే. కాబట్టి ఆయన మన లోపల నుండి మనం చేసే ప్రతి కార్యానికి తగిన ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన యొద్ద మన జీవితం ఉందంట. కాబట్టి మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ జీవితాన్ని మనకు దేవుడు
దయచేస్తాడు ఎప్పుడంటే తీర్పులోనికి వచ్చినప్పుడు. కాబట్టి మనకు నేడు అనే సమయం ఉండగానే మరి దేవుని కొరకు మనము ఎదురు చూద్దాము. మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని విడిచిపెడదాము. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని మరి మనం విడిచిపెట్టుకుని మనం ప్రభువుకి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుందాము. మరి మరి విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో లేకున్నట్లుగా మనల్ని మనము క్రమపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అట్టి ధన్యతలోకి మనం రావాలని దేవుని యొక్క ఆలోచన అయినది. కాబట్టి అట్టి ధన్యతలో మనల్ని మనం సరి చేసుకుని దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకుంటూ మన కఠిన హృదయాన్ని దేవుని యొక్క రక్తం చేత కఠినపరచమైనటువంటి మన హృదయాన్ని మనం కరిగించుకుని ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుని ఆయన చేత కడగబడిన వారమై, ఆయన చేత మరి పరిశుద్ధపరచబడిన వారమై, ఆయన జ్యేష్ఠుల యొక్క సంఘంలో రాకడకు ఎత్తబడే సంఘంలో మనమందరము ఉంటూ ప్రభువుకి మహిమకరంగా మన జీవితాలను సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం. అట్టి ధన్యతలో దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను మరి ఉంచి మరి తన యొక్క మరి ఏర్పాటులో నుండి మనం తొలగిపోకుండా మరి రాకడలో మనం అందరము ఎత్తబడి ఆయన సన్నిధిలో మరి ఆయన యొక్క పెండ్లి విందులో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ఇప్పుడు మనము సన్నిధిలోనికి వెళ్దాం. ప్రభు సన్నిధానంలో కూడి ఉన్న వారులారా, మనము మనోనిదానము కలిగి ఈ ధ్యానంలో ఏకీభవిద్దాం. ఏక హృదయాన్ని కలిగి ఉందాము. ఏక మనసుతో ప్రభువుని స్తుతించుకుందాం. మనసులో ఉన్న ప్రతి విధమైన అడ్డులను ప్రక్కకు తొలగించుకుని ప్రభువునకు మన మనసును ఇచ్చివేద్దాం. ఆయనను అనుసరించి నడిచిన ఎడల మనలను పరిశుద్ధులుగా చేయుటకు ఆయన తన రక్తంతో, తన శరీర రక్తాలను మనకు దయచేసిన మన దేవుని యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆహార పానీయాలను మనం అందిపుచ్చుకుందాము. ఆయనను అనుసరించి నడుచుకునే వాళ్ళని ఆయన మనలను తన పోలికలోనికి మార్చుకుంటకు మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పోలికలోనికి మనలను తిరిగి మనలను తీసుకుని రావటానికి ప్రభు మరి ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు తన శరీర రక్తాన్ని మరి మన కొరకు ధారపోసిన దేవుని మీద మన దృష్టిని నిలుపుకుందాం. మనోనిదానం కలిగిన మనము మన హృదయ కాఠిన్యాన్ని ఆయన శరీర రక్తంతో శుద్ధి చేయమని, మన పాపాలను క్షమించమని ఆయనను వేడుకుందాము. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబ్రహ్మమును అనేటువంటి మన ఈ యొక్క పాపములకు మనము లోనైన మన శరీరాన్ని మన ప్రభువునకు సమర్పించుకుందాం. పాపమునకు లోబడినటువంటి మన యొక్క శరీరాన్ని, మన హృదయాన్ని, కఠినపరచబడినటువంటి మన హృదయాన్ని మన ప్రభు సమర్పించి ఆయన చేత శుద్ధిపరచబట్టకు మనము ప్రభువునకు వేడుకుందాం.
ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉన్నామని మనం చెప్పుకొనచ్చు. ఆయన ఎలాగ నడుచుకున్నాడో, ఏ విధంగా మనం నడుచుకునవలసిన వారమై ఉన్నాము. మనము మరి ఆయనను బట్టి మనం నేర్చుకోగలము కాబట్టి ప్రభు యొక్క రూపంలోనికి మనలను మార్చుటకు శక్తిగల దేవునికి మనలను అడగమని ప్రభువుని వేడుకుందాం. మనిషి పాపములను ఒప్పుకొని మనము ప్రభుని సన్నిధిలో తీర్మానించుకుందాం. మనలో ఉన్న కఠినత్వాన్ని, అవిశ్వాసాన్ని వదిలివేస్తామని ప్రభు సన్నిధిలో మనం తీర్మానించుకుందాం. ఇశ్రాయేలీలను తన ప్రజలను రక్షించుటకు ఆయన వారిని బాధించిన వారిని కఠిన శ్రమల చేత బాధించి వారిని విడిపించి ప్రభు సన్నిధిలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మరి తీర్చిదిద్దుకోవాలంటే దేవుని యొక్క బిడ్డలముగా మనం ఉండాలని మనం తీర్మానించుకున్నాము. ఎందుకంటే మన యొక్క శత్రువుల చేతిలో ఉండి మనలను విడిపింపగల శక్తి గల దేవుడు ఆయన మాత్రమే కనుక ఆయన బిడ్డల వలె మేము ఉండాలని, ఆయన బిడ్డల వలె మేము నడుచుకుంటామని, ఆయనకు ఇష్టమైన రీతిలో మనలను మేము సరి చేసుకుంటామని మన ప్రభు సన్నిధిలో తీర్మానించుకుందాం. దేవుడు త్వరలో రానే ఉన్నాడు కనుక మొదటి వరుసలో అనగా జ్యేష్ఠుల వరుసలో మనల్ని సిద్ధపాటు వరుసలో ఉండి ఎత్తబడి సంఘంలో మరి రాకడ వరుసలో నూరంతల వరుసలో మనం ఉండాలటానికి ప్రయత్నిస్తామని ప్రభు సన్నిధిలో మనము తీర్మానించుకున్నాము. ప్రభు చేతన శుద్ధి నందుటకు తీర్మానించుకున్నాము. మన హృదయంలో దేనిని దాచిపెట్టుకోకుండా మనల్ని ఎవరూ చూడట్లేదు అని అనుకోకుండా ప్రతి దానిని ప్రభు చూడగలడు అని మనలో ఉన్నటువంటి మన హృదయాన్ని ఆయన ఎదుట పరుచుకుని, నాయన నాలో నీకు ఇష్టం లేని ప్రతిది కూడా నా తండ్రి తీసివేసి నన్ను కడిగి పవిత్రపరచండి అని ప్రభుని వేడుకుందాము. ప్రభునకు మనలను మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. ప్రభు అంటున్నారు, నీ పాదములు కడగకపోతే నాలో నీకు పాలు లేదు అని పేతురు గారితో చెప్తున్నారు. అంటే ప్రభువు చేత మనము కడగబడని ఎడల మనకు కూడా ప్రభువులో పాలు ఉండదు కనుక ఆయన మనలను సరైన రీతిలో శుద్ధి చేయగలుగుటకు మనల్ని మనం సమర్పించుకుని ఆయనలో పాలు పొందినట్లు మనల్ని దేవుడు మనం ఆశీర్వదించాలని ప్రభువుని వేడుకుందాం. అయిష్టంతో కాదు కానీ హృదయపూర్వకంగా ఆయనకు మనల్ని మనము సమర్పించుకుందాం. నా సమస్తము నా సమస్తము
నా సురక్షకానికిస్తూ నా సమస్తము ఆయన సన్నిధిలో ఆయన పాదములు ఎగరపెట్టి ఆయన నన్ను నీ రూపంలోకి మార్చుకో ప్రభు అని ప్రభుని వేడుకుందాం. ప్రభు నేను నీకు విరోధంగా ఏ పాపము నాలో చేయకున్నట్లు నాలో ఉన్న నైజ పాపములన్నీ నశించినట్లు నీ శరీర రక్తంతో నన్ను కడగండి, పవిత్రపరచండి నాయన అని ప్రభువుని వేడుకుందాము. నాయన నీవు మాకు ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వాన్ని, ఆ శ్రేష్టమైన స్థితిని పోగొట్టుకున్నానయ్యా. పోగొట్టుకున్న ఆ స్థితిని మరలా నాకు ఇస్తానంటున్నావు కనుక నా ప్రభు, నా తండ్రి నాయన ఆ విధంగా నీవు ఇచ్చేటువంటి ఆ శ్రేష్టత్వాన్ని నేను నిలబెట్టుకుంటకు, నీలో నేను బలముగా నిలబట్టకు ప్రభా నా తండ్రి నాకు శక్తిని ప్రసాదించయ్యా అని ప్రభుని వేడుకుందాం. మనల్ని ప్రేమించి మన శత్రువైన సాతానును మన కాళ్ళ కింద మరి చితుక తొక్కించిన దేవాది దేవుని కృపను బట్టి ఆయన యొక్క మరి ఉన్నతమైన ఆ పిలుపులోనికి మనము మన పాప స్థితిలో నుండి విడిపించిన ఆయనకు మరి సమీపంగా జీవిస్తూ పాపానికి దూరంగా ఉంటూ ప్రభుతో మనము సహవాసం చేస్తూ ముందుకు సాగుటకు కావలసిన శక్తిని ప్రసాదించమని ప్రభుని వేడుకుందాం. నాయన నాలో ఉన్న బలహీన స్వభావము, లోబడనొల్ల స్వభావము, దాచుకునే స్వభావము నాయన ఇవన్నీ కూడా నీకు ఇష్టం లేని ప్రతీది కూడా తీసివేసిన ప్రభా నీ రూపంలోకి నన్ను మార్చుకోనాయన అని ఆయన ప్రార్థించి వేడుకుందాం. ప్రార్థించిన మనము ప్రభువుని స్తుతించుకుందాం. నాయన నీవు నా శిలువలో నా కొరకు కాచిన రక్తముకై నీకు వందనాలయ్యా. నీ రూపంలోకి నన్ను మార్చుకుంటకు ప్రభా నాయన నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి నీకు వందనాలయ్యా. నన్ను కడిగి పవిత్రపరచుచున్న దేవాది దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. జ్యేష్ఠుల వరుసలోనికి నాయన నూరంతల పంటగా మమ్మలను నాయన సిద్ధపరచుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయ్యా. ఈ లోక భ్రమలలో పడిన తండ్రి నాయన మాకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క గొప్ప స్థితిని మేము పోగొట్టుకొనకుండా నా తండ్రి నాయన సహాయం చేయటకు నీ శుద్ధాత్మను మాకు సహాయం చేస్తున్న ఇచ్చి నాయన మమ్మలను నాయన నీ ఆత్మచేత నడిపించుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అని ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి జీవించుదాం. మనలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివేసే దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మనలను తన కొరకు ఏర్పరచుకొని మనలను తన యొక్క సింహాసనం మీద తనతో పాటు కూర్చొని పెట్టుకుని తన స్వాస్థ్యమును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం.
మనం తీర్పులోనికి వచ్చినప్పుడు తన రక్తం చేత మనలను కడిగి మనల్ని కప్పి మరి ప్రభు యొక్క ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు మాత్రమే మనలను శుద్ధి చేయగలవాడు. పాపములు క్షమించుటకు ఆయనకు మాత్రమే శక్తి ఉన్నది కనుక ఆయన సన్నిధిలో ఆయన చేత మన పాపములను కడగబడుతున్నందుకు, మన పాపములను క్షమించుతున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దూరం అవుతున్న మనకు, చీకటిలోనికి నెట్టివేయబడుతున్న మనలను తన వెలుగులోనికి పిలుస్తున్న దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దుష్టుని బారి నుండి మనలను తప్పించుటకు దేవుడు తన పవిత్రమైన రెక్కను మన మీద కప్పి మనలను దాచుచున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మనకు ఆయుష్నిచ్చి మనం ఇంకనైనా ఆయనను కనుగొని ఆయన తట్టు తిరుగుతామని ఎదురు చూచుచు మన ఎడ్ల కృపను కనపరుచున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నేడు అన్న సమయం ఉండగానే అని ప్రభు మనకు హెచ్చరిస్తూ మనలను ప్రభు యొక్క కృపలో భద్రపరచుటకు మనకు చేస్తున్న సహాయానికి దేవునికి వందనాలు చెల్లించుదాం. ఫరో లాంటి వారు, హేరోదు లాంటి వారు, ఇంకా అనేకమైన వారు వారికి ఇవ్వబడిన సమయంలో సరైన రీతిలో వారు మారు మనసు పొందకుండా ఆయన యొక్క కృపను నెగ్లెక్ట్ చేస్తున్న పరిస్థితిలో మనం ఉండకుండా మనల్ని హెచ్చరించుతూ ఆయన కృపలో భద్రపరచుటకు మనల్ని హెచ్చరిస్తూ ముందుకు నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న మనము ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి మనం అడిగిన ప్రతి దానికి దేవుడు జవాబు ఇవ్వగల శక్తి గలవాడు. మనం ప్రభు ఏమి చెప్తారో మనం వినుటకు మన చెవులను తెరుచుకుని మన హృదయాలను తెరుచుకుని ప్రభు యొక్క కృప కొరకు ఆయన ఇచ్చే మాట కొరకు కనిపెట్టుకుని కొద్దిసేపు మౌనంగా ఉందాము. ఆయన కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవం గల సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న మనం కొద్దిసేపు మౌనంగా ఉండి ఆ మహారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ప్రభు సన్నిధానంలో మరి ప్రభు యొక్క మరి కృప కొరకు ఆయన మనతో ఏమి మాట్లాడనన్నారో దాన్ని వినుట కొరకు మనము ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెడతాము. ప్రభువా మాతో మాట్లాడండి అయ్యా, ఈ దాసుడు నన్ను ప్రభా నేను ఆలకించుచుండగా నా తండ్రి నాతో మాట్లాడండి. మేము వినగల చెవిని, గ్రహింపగల మనసును మాకు దయచేయండి రాజా.
మా ఎడల్లో నీ కృపను కనపరచు రాజా. నిన్ను ముఖాముఖిగా చూడగలిగిన స్థితిని మాకు దయచేయండి. నీ స్వరాన్ని వినగలిగిన స్థితికి మమ్మల్ని ప్రభా హెచ్చించమని అడుగుతున్నాం రాజా. నీకు వందనాలు. వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముకు హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు నాయన. ఆరాధనకు యోగ్యడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇప్పటి వరకు మా కార్యక్రమం అంతటినీ నాయన నీకు ఇష్టమైన రీతిలో జరిపించుకున్న తండ్రి నీకు వందనాలు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంగా చేసుకుని మనం అడుగుతున్నామయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా.
నాయన జ్యేష్ఠుల సంఘములో నూరంతుల పంటగా ప్రభా నాయన మేము నాయన ప్రభా మరి అక్కడికి సిద్ధపడగలుగుటకు నాయన నీ ఆత్మ సహాయాన్ని అందిస్తూ మమ్మలను మా హృదయాలను బలపరుస్తూ మా ఆత్మలను ప్రభా నా తండ్రి కాచి కాపాడుచున్న దేవాది దేవా మరి ఒకసారి నీ పావన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు మాకు బోధించినది మేము గ్రహించగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి. దాని ప్రకారం నడుచుకునే కృపను అనుగ్రహించండి. రాకడ బహు సమీపంగా ఉందని నాయన తలుపు నద్దునే నీవు ఉన్నావని గ్రహించుకునే స్థితిని ప్రభా మా అందరికి దయచేయమని మేము తండ్రి నాయన జారిపోయే స్థితిలో లేకుండా పడిపోయే స్థితిలో లేకుండా మమ్మలను గట్టిగా నీవు పట్టుకొని ప్రభా నాయన ముందుకు నడిపించమని నాయన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా రాకడ బట్టకు ఈ యొక్క కార్యాన్ని ప్రభా మరి నాయన ఇంటర్నెట్ లో వీక్షించిన ప్రతి బిడ్డ కూడా నాయన మీరు అక్కడికి సిద్ధపడగలుగుటకు నీ కృపను అనుగ్రహించమని నాయన ఈ లోకంలో విడిచిపెట్టకుండా ఉండగలుగుటకు ప్రభా ఒక్క డెక్కయనను విడిచిపెట్టకుండా మేము మా కుటుంబాలతో సహా నిన్ను ఎదుర్కోగలిగిన స్థితిని మాకు దయచేయమని త్వరలో పెండ్ల కుమారుగా రానన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.